ఆయన ముందుగా వెళ్ళి సత్యలోకం వెళ్ళాడు. బ్రహ్మ అతడి రాకను గమనించక సరస్వతి వీణానాదంలో మునిగి ఉన్నాడు. దానితో భృగు మహర్షికి కోపం వచ్చి, మహత్తపశ్శాలి అయిన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు. సృష్టికర్తనని అహంకారిస్తున్నా నీకు భూలోకంలో ఎక్కడ పూజ పురస్కారాలు లేకుండా పోవుగాక అని శపించాడు. తర్వాత కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగువు రాకను గమనించలేదు. దానితో భృగు మహర్షి కోపంతో, శంకరా, నీవు నాట్య విలాసాలలో మునిగి మహత్తపశాలి అయిన అతిథి అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలో కానీ నిజ రూపంలో ఆరాధన జరగకుండునుగా కానీ శపించినాడు. ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు. మాధవుడు పానుపు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో చర్చలో ఉన్నాడు. ముని రాకను గమనించలేదు. భృగువు వెళ్ళి, అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు. ఒక్కసారి లోకాలన్నీ కంపించాయి. అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశ్వాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి, మునీంద్ర, మీ రాకచేత వైకుంఠం పావనమైనది. మీ రాకను గమనించని నా అవినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తాడు. భృగు మహర్షికి గర్వభంగమైంది. విష్ణుమూర్తి నమస్కరించి, ఓ దేవదేవ, మీ వంటి సత్వగుణ సంపన్నులు 14 లోకములలోనూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపజేసే ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వెళ్ళినాడు. తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలో పరమశాంతమూర్తి అయిన శ్రీమన్నారాయణుడే అతడు యజ్ఞ ఫలానికి అర్హుడని తేల్చి చెప్పినాడు. మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన విష్ణువుకే దారపోసినారు.